కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి బేసిన్లో వెలికితీస్తున్న గ్యాస్ చమురులో 50% ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలనే డిమాండ్తో గురువారం స్థానిక తాడితోట సంహిత కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర నాయకుడు టి మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పలు రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, బుగత బంగారరావు, పివి సుందరరామరాజు, చీకట్ల వెంకటేశ్వరరావు, కాటం నాగభూషణం, ఎంఎస్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ అవస్థల నేపథ్యంలో మన గ్యాస్ మన హక్కు డిమాండ్తో ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో సమృద్ధిగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, స్థానిక అవసరాలు తీర్చకుండా గుజరాత్కు లక్షల కోట్ల సంపదను రిలయన్స్ తరలించుకొని పోతోందని ఆపేక్షించారు. కోట్ల సంపదను రిలయన్స్ తరలించుకొని పోతుందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మోదీ భజన చేస్తుంటున్నాయని చలసాని విమర్శించారు. త్వరలో చమురు సంస్థల కార్యకలాపాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సులో తీర్మానం చేశారు. రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్ ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్ ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్రాభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వడ్డే శోభనాశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన గ్యాసు మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నాయకులారా, మీరు భారతీయ జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి సిద్ధించేస్తున్నా. మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటుకు మా నాయ బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డుల కింద చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రైట్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక విభజన హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యమం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీరు అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదానీ గారికి, అంబానీ గారు బంద్ చేసుకుంటా ఉంటారో తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకంగా కూడా విభజన హామీల్ని మనం కేంద్ర ప్రభుత్వం నుంచే అమలులో తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలోని మన వనరుల మీద మన ఆధిపత్యం ఉండాల్సిందే. ఈ రోజున రిలయన్స్ యొక్క కార్పొరేట్ యొక్క ఆధిపత్యం అనేది ఈ దేశ ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా బలీయంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఓఎన్జీసీ నుంచి గ్యాస్ని దొంగిలిస్తే, ఓఎన్జీసీ వాళ్ళు చమురు క్షేత్రం నుంచి వాళ్ళు గ్యాస్ని రిలయన్స్ వాళ్ళు దొంగిలిస్తే, ఓఎన్జీసీ వాళ్ళు కోర్టులో ఫైల్ చేస్తే 2017 నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వకపోవటం అనేది, సుప్రీంకోర్టు ఏ రకమైన స్పందించకపోవటం అనేది చూస్తామంటే న్యాయ వ్యవస్థను ఏ రకంగా ఈ కార్పొరేట్స్ ఏ రకంగా నియంత్రిస్తూ ఉన్నాయో, ఏ రకంగా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాస్ మనకు రావాలి. ఈ గ్యాస్ మనకు రావటం ద్వారా పైప్ లైన్ ద్వారా గ్యాస్ని గృహ వినియోగాలు కూడా ఉపయోగించాలి, పరిశ్రమలకు ఉపయోగించాలి. ఆ రూపంలో దీన్ని మనం సాధించే దానికోసము ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.